రాష్ట్ర ప్రజలకు, భారతదేశ ప్రజలకు ఎలక్షన్స్ అంటే రాజకీయ నాయకుల మధ్యనో రాజకీయ పార్టీల మధ్యనో జరిగే ఎన్నిక కాదు. ఎలక్షన్స్ అంటే మన పిల్లల భవిష్యత్తు. ఎలక్షన్స్ అంటే మన రాష్ట్ర సంపదను, మన దేశ సంపదను, మన హక్కులను మనం కాపాడుకోవడం. ఎలక్షన్స్ అంటే మనకు మనమే ఒక సమాజ వ్యవస్థను నిర్మించుకోవడం. మరి ఇట్లాంటి అవకాశం ఉన్నప్పుడు ఎలక్షన్స్ జరుగుతుంటే చాలామంది మిత్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోరు. ఇప్పటికైనా మన కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం, మన హక్కులను కాపాడుకోవడం కోసం, మన రాష్ట్ర దేశ సంపదను రక్షించుకోవడం కోసం నిద్రలే. డబ్బు మత్తులో, మందు మత్తులో, ఒక రాజకీయ వ్యక్తి మత్తులో, లేక ఒక రాజకీయ పార్టీ మత్తులోనూ ఓటు వేయకు. నీ ఓటును నువ్వు నిజాయితీగా, నిర్భయంగా, నిజమైన నాయకునికి ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు వేసి ఒక నిజమైన లీడర్ను ఎన్నుకో. నిజమైన నాయకుడిని నువ్వు ఎన్నుకున్నప్పుడే నీ భవిష్యత్తు, నీ పిల్లల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు, దేశ భవిష్యత్తు ఒక సక్రమమైన దారిలో పోతుంది. లేదు, లీడర్లు అందరూ అట్లనే ఉన్నారు, ఏ నాయకుడిని ఎంచుకున్నా మాకు ఒరిగేదేం లేదని నువ్వు ఇంట్లో కూర్చుంటే ఈరోజు దోపిడీదారులు, దళారులు, దగాకోర్లు ఈ ఎలక్షన్లో గెలిచి మనపై, మన పిల్లల భవిష్యత్తుపై పెత్తానాన్ని చెలాయిస్తూ రాష్ట్ర సంపదను, దేశ సంపదను దోచుకుంటారు. కాబట్టి మిత్రమా, నిద్రలే. లేచి ఈ డబ్బు మత్తులో, మద్యం మత్తులో, ఒక వ్యక్తి మత్తులోనో లేక రాజకీయ పార్టీ మత్తులోనో కాకుండా నీ కోసం, నీ పిల్లల భవిష్యత్తు కోసం ఒక నిజమైన నాయకుడిని ఎన్నుకో. మరోసారి చెప్తున్నాను, ఈ ఒక్క ఓటు హక్కు నీ భవిష్యత్తును, నీ పిల్లల భవిష్యత్తును మారుస్తుంది తప్ప నీ ఒక్కరోజు ఉద్యోగం పోతే మాత్రం ఆ ఒక్కరోజు ఉద్యోగంతో నీ భవిష్యత్తు, నీ పిల్లల భవిష్యత్తు మారదు. ఒక్కరోజుకు ఆఫీస్కు సెలవు పెట్టి అయినా సరే, ఒక్కరోజు నీ పని బంద్ పెట్టుకొని అయినా సరే, ఒక్కరోజు నీకున్న పనులన్నీ బంద్ పెట్టుకొని అయినా సరే, ఎట్లాంటి కార్యక్రమాలైనా బంద్ పెట్టుకొని 1 గంట టైం కేటాయించి నీ ఓటు హక్కును నువ్వు వినియోగించుకో. నీ పిల్లల భవిష్యత్తును, నీ భవిష్యత్తును కాపాడుకో. ప్రజాస్వామ్యబద్ధంగా ఒక నిజమైన నాయకుడిని ఎంచుకో. మీ మహేందర్, జవహర్ నగర్.